వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ. ఈరోజు ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అలాగే మంచి కమర్షియల్ ఏరియాలో 2 BHK ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. లొకేషన్ వచ్చేసి పడమట. మనందరికీ తెలిసిందే పడమట అంటే మంచి సెంటర్ అలాగే మంచి కమర్షియల్ ఏరియా. ఇక్కడ మనకు దొరకందంటూ ఏమున్నదండి. ఇక్కడ రెంట్లు కూడా మంచి డిమాండ్ ఉన్న ఏరియా. చాలా లో కాస్ట్ లోనే వస్తుంది మనకి ఈ ప్లాట్ అయితే. మనకి ఫ్లోర్ అయితే ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అన్నమాట. ఓన్లీ బైక్ పార్కింగ్ తోనే సేల్. మనకి ల్యాండ్ షేర్ అయితే 31 గజం అండి. ఇక్కడ గజం వచ్చేసి 80,000 అంటే మనకి 25 లక్షల వరకు ల్యాండ్ కాస్టే ఉంది. మనకి చాలా లో కాస్ట్ లోనే వస్తుంది ఈ ప్లాట్ అయితే. మనకి బంద రోడ్ వచ్చేసి 150 మీటర్స్ అండి. అలాగే పంటకాల రోడ్ అన్నమాట. అది కూడా 150 మీటర్స్ అన్నమాట. అంటే పంటకాల రోడ్డుకి అలాగే బంద రోడ్డుకి రెండింటికి మధ్యలో ఉంటుందండి ఈ ప్లాట్ అయితే. అలాగే ఈ గ్రూప్ హౌస్ ఉన్న రోడ్డు కూడా మంచి రన్నింగ్ రోడ్ అన్నమాట. మంచి కమర్షియల్ ఏరియా అండి. మనం రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఒక 10,000 వరకు రెంట్ వస్తుందండి. ఓన్లీ బైక్ పార్కింగ్ తోనే సేల్ అన్నమాట. ఈ ప్లాట్ ఓల్డ్ అయితే మాత్రం ఒక 20 ఇయర్స్ ఓల్డ్ అన్నమాట. కానీ మనకి ల్యాండ్ కాస్టే 25 లక్షల వరకు ఉందండి. వీళ్ళు ఈ ప్లాట్ కాస్ట్ అయితే మాత్రం 30 లక్షలుగా చెప్తున్నారండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక కొద్దిగా నెగోషియబుల్ ఉంటుందండి. కేఆర్ సర్కిల్ వచ్చేసి ఒక హాఫ్ km ఉంటుంది. అలాగే బెంచ్ సర్కిల్ అయితే మాత్రం ఒక 700 మీటర్స్ ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట. చాలా రీజనబుల్ కాస్ట్ అండి 30 లక్షలు అంటే. ఓన్లీ బైక్ పార్కింగ్ తోనే సేల్ అన్నమాట. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూస్తుంది బంద రోడ్ అండి. ఇక్కడ నుంచి 150 మీటర్స్ అన్నమాట. చూస్తున్నారు కదా మంచి కమర్షియల్ ఏరియా. అలాగే బస్సు ఆటో సర్వీస్ కూడా ఉంటుందండి. ఇది వచ్చేసి పంటకాల రోడ్ అండి. ఈ రోడ్డు కూడా జస్ట్ 150 మీటర్స్ అన్నమాట. మనకి ఎటు వెళ్ళినా కూడా మంచి కమర్షియల్ ఏరియా అండి. మంచి ప్రైమ్ లొకేషన్. మీరైతే మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ.